హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్. ఇక గ్యాస్ వినియోగదారులకు ముఖ్య ప్రకటన. ఆగస్టు 16 వరకే సమయం అంటూ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే ఇందుకు సంబంధించిన వివరాలైతే మన వీడియోలో తెలుసుకుందామండి. వీడియో పూర్తి వరకు చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము. ఇక గత కొన్ని నెలలుగా భారతదేశంలో ఎల్పిజి సిలిండర్ ధరలు, నిబంధనలలో అనేక ప్రధాన మార్పులు జరిగాయి. బుకింగ్ నియమాల నుండి సిలిండర్ డెలివరీ నియమాల వరకు అన్నీ మారిపోయాయి. ఇక వాణిజ్య, గృహ వినియోగ సిలిండర్ల ధరలు రెండూ పెరిగాయి. ఉజ్వల పథకం కింద సబ్సిడీ సిలిండర్ల సంఖ్య తగ్గించారు. కేవైసీకి సంబంధించి ఒక కొత్త నియమం కూడా నిర్దేశించారు. దీనిని నిర్దేశిత గడువులోగా పూర్తి చేయకపోతే సిలిండర్ డెలివరీ నిలిపివేయనున్నట్లు తెలుస్తుంది. ఎల్పిజి గ్యాస్ సిలిండర్ వినియోగదారులు ఈకేవైసీని పూర్తి చేసుకోవటం అవసరం. సిలిండర్లు, గ్యాస్పై సబ్సిడీ సరైన వినియోగదారులకు చేరేలా చూసేందుకు కేవైసీని తప్పనిసరి చేశారు. దీనికి గడువును ఆగస్టు 16, 2026గా నిర్ణయించారు. ఎల్పిజి సిలిండర్ల డెలివరీని కొనసాగించడానికి, సబ్సిడీని పొందటానికి మీరు ఆగస్టు 16లోగా మీ కేవైసీని పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది. ఆగస్టు 1వ తేదీనే వాణిజ్య సిలిండర్ల ధర సుమారు 200 తగ్గింది. వరుసగా 2 నెలల్లో 19 కేజీల సిలిండర్ ధర 385 మేర తగ్గింది. ఇప్పుడు గృహ వినియోగ సిలిండర్ల డెలివరీని కొనసాగించడానికి, సబ్సిడీని పొందటానికి లేదా చౌకైన సిలిండర్ను పొందటానికి ఈకేవైసీని పూర్తి చేయాల్సి ఉంటుంది. ఇక ఆగస్టు 16 గడువును కోల్పోతే ఏమవుతుందంటే, మీరు ఆగస్టు 16వ తేదీలోగా మీ బయోమెట్రిక్ ఆధార్ ధృవీకరణను పూర్తి చేయటంలో విఫలమైతే మీరు మీ దేశీయ సిలిండర్ సబ్సిడీని కోల్పోతారు. కొన్ని సందర్భాల్లో మీ సిలిండర్ డెలివరీ కూడా నిలిపివేయవచ్చు. సీకేవైసీ లేకుండా మీరు మరింత ఖరీదైన సిలిండర్ను కొనుగోలు చేయవలసి రావచ్చు. ఇక ఇండియన్ ఆయిల్, ఇండియన్, భారత గ్యాస్, హెచ్పి వంటి ఇతర గ్యాస్ కంపెనీలతో కలిసి ఆగస్టు 16వ తేదీ నాటికి 100% ఈకేవైసీని పూర్తి చేయాలనే లక్ష్యాన్ని నిర్దేశించుకుంది. వినియోగదారులను తమ కేవైసీని ఎస్ఎంఎస్ ద్వారా పూర్తి చేయమని పదే పదే కోరుతున్నారు. ఆన్లైన్, ఆఫ్లైన్ ఎంపికలు రెండు అందుబాటులో ఉన్నాయి. ఒకవేళ మీరు దానిని పూర్తి చేయకపోయినా మీ సిలిండర్కు అధిక ధర చెల్లించాల్సి ఉంటుంది. నిరంతరాయ గ్యాస్ డెలివరీని నిర్ధారించుకోవటానికి మీ కేవైసీని పూర్తి చేయాలని భారత్ గ్యాస్ కూడా సూచించింది. ఇక ఈకేవైసీ నిబంధనలను పాటించని వినియోగదారులు గణనీయమైన ఆర్థిక భారాలను ఎదుర్కోవచ్చు. ఢిల్లీలో 942 ఖరీదు చేసే 14.2 కిలోగ్రాముల గృహ వినియోగ ఎల్పిజి సిలిండర్ ధర వారు ఈకేవైసీ నిబంధనలను పాటించకపోతే మరింత పెరగవచ్చు. ఒకవేళ చమురు కంపెనీలు ఈకేవైసీ లేని సిలిండర్లకు వాణిజ్య సిలిండర్ ధరలను వసూలు చేయటం ప్రారంభిస్తే ఈ సమస్య మరింత తీవ్రమవుతుంది. ఇక ఉజ్వలేతర పథకాలకు ఇచ్చే 19.57 సబ్సిడీని, ఉజ్వల పథకాలకు ఇచ్చే 300 సబ్సిడీని నిలిపివేసే అవకాశమైతే ఉంది. మీరు ఇండియన్ ఆయిల్ కస్టమర్ అయితే ఇండియన్ ఆయిల్ 1 యాప్ను ఉపయోగించి కేవలం కొన్ని నిమిషాల్లోనే మీ కేవైసీని పూర్తి చేసుకోవచ్చు. మీరు హిందుస్థాన్ పెట్రోలియం కస్టమర్ అయితే హెచ్పి పే యాప్ను ఉపయోగించి దాన్ని పూర్తి చేసుకోవచ్చు. మీరు భారత గ్యాస్ కస్టమర్ అయితే హలో బీపీసీఎల్ యాప్ను ఉపయోగించి దాన్ని పూర్తి చేసుకోవచ్చు. మీకు ఆన్లైన్లో ఏదైనా సమస్య ఎదురైతే మీరు మీ గ్యాస్ ఏజెన్సీని సందర్శించి కేవైసీని పూర్తి చేయవచ్చు. దీనికోసం మీరు మీ ఆధార్ కార్డు, గ్యాస్ కనెక్షన్ పాస్బుక్ను తీసుకెళ్లాల్సి ఉంటుంది.